కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తూ ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని చెప్పి ఇంకో మాట మాట్లాడినారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే సీక్వెన్స్ చెప్తా. ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్సీ నవీన్ రావు గారు వారు పెట్టుబడి పెట్టిండ్రు. ఈ ఎక్విప్మెంట్ విదేశాల నుంచి తీసుకురావడానికి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టుబడి నవీన్ రావు గారు పెట్టిండ్రు. ఇంకొకరు శ్రవణ్ రావు గారు, వారు కూడా ఎక్విప్మెంట్ తీసుకొని ఒక దగ్గర పెట్టుకున్నారు. వీరిద్దరూ కల్వకుంట్ల కుటుంబానికి బంధువులు. వీళ్ళతోటి ఇంటెలిజెన్స్ హెడ్, ఇక్కడ ఉన్న కీలకమైన పోలీస్ ఆఫీసర్సు రోజు మాట్లాడుతున్నారు. ఈ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ నుంచి దాన్ని వాడి తీసుకున్న వాయిస్ రికార్డులు, ట్యాపింగ్లన్నీ కూడా మీరు అప్పటి ఇంటెలిజెన్స్ హెడ్ ప్రభాకర్ రావుకి ఇస్తున్నారు. మరి ప్రభాకర్ రావు గారికి ఏ ఫోన్ ట్యాప్ చేయాలా, ఎవరి పేర్లు ఇరికియాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? రోడ్డు మీద పోయే దానయ్య చెప్తున్నాడా? వరంగల్లో ఉండే మల్లయ్య చెప్తున్నాడా? పాలఊరులో ఉండే ఇంకో అక్క చెప్తుందా? ఎవరు చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో అధికారం కేవలం ఇద్దరి చుట్టే తిరుగుతుంది. ఒకరు ధృతరాష్ట్రుడిలాగా అన్ని మూసుకొని కూర్చున్న ప్రగతి భవన్ గడిలో కూర్చున్న కేసీఆర్ గారు, ఇంకొకరు అహంకారంతో, మితిమీరిన అహంకారంతో విర్రవీగుతున్న యువరాజు, దుర్యోధనుడిలాగా ప్రవర్తిస్తున్న యువరాజు కేటీఆర్. వీళ్ళిద్దరు ఆదేశాలే నడుస్తాయి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి వీళ్ళిద్దరు ఆదేశాలు ఇస్తేనే కదా ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు ఫలానా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయండి అని చెప్పడం. దానికి మీ బంధువర్గం చేత బయటికి పోకుండా ఎక్విప్మెంట్ ఇంపోర్ట్గా తీసుకొచ్చి ప్రభుత్వ ఖాతాల్లో కనబడకుండా ప్రైవేటుగా డబ్బులు వెచ్చించి తీసుకొచ్చిండ్రు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో, మీ కుటుంబ పెద్ద, రాష్ట్ర అధినేత, బీఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. దీన్ని మీరు కాదంటారా? లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? మీరు ఏ ఫోన్ కాల్స్ కూడా ట్యాపింగ్కు ఆదేశించలేదు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్లకు వస్తారా? నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ధృతరాష్ట్రుడిని, దుర్యోధనుణ్ణి లై డిటెక్టర్ టెస్ట్కు వస్తారా? అంత ధైర్యం ఉందా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి.